శుభోదయం. నా పేరు నాగార్జున. నేను గుంటూరులోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. చక్రం, కరెంటు, కంప్యూటర్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ఇలాంటి ఎన్నో అసాధారణమైన ఆవిష్కరణలు వచ్చి మానవ జీవితాన్ని అలాగే ప్రపంచాన్ని పరుగులు పెట్టించాయి. అలాగే మానవ జీవితంలోకి ఊహించిన కొత్త మార్పుల్ని తీసుకొచ్చాయి. కానీ తర్వాత రాబోతున్న ఆవిష్కరణ మాత్రం వీటన్నిటికంటే అతీతమైనది, హద్దులు లేనిది, ఎవరికి అందనిది. అదే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలాగైతే బయట ప్రపంచం నుండి అన్నీ నేర్చుకోగలుగుతామో, ఈ ఏఐ కూడా అంతే నేర్చుకొని సహాయకరంగానో సంశ్లిష్టకరంగానో నేర్చుకునే ఒక కంప్యూటర్ ఆల్గోరిథం ఈ ఏఐ. ఇప్పుడు సాధారణంగా మనకు ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే వచ్చు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని మళ్ళీ చేసినప్పుడు ఆ పనిని ఇంకా బాగా ఎలా చేయాలన్న దాని గురించి ఆలోచిస్తుంది ఈ ఏఐ. ఇంత బాగా నేర్చుకుంటున్న ఈ ఏఐ భవిష్యత్తులో ఏమవుతుంది? మనం కనిపెట్టిన ఏఐ మన చేయి సరిపోతే ఏం చేస్తుంది? వీటన్నిటికీ సమాధానం నేను ఇస్తాను. మొదట ఏఐ చిన్నగా ఆవిర్భవించబడిన సమయంలో చాలామంది దీన్ని తక్కువ అంచనా వేశారు. కానీ ఇప్పుడు అది మనిషి ఆలోచన స్థాయికి మించి ఎదిగిపోయింది. ఎలాగంటే గూగుల్ కంపెనీలోనే ఒక గేమింగ్ టీం ఈ ఏఐని కనిపెట్టింది. ఆ ఏఐకి ఆల్ఫాగానే నామకరణం కూడా చేశారు. కానీ ఆ గేమ్లో చైనాలోని అతి కష్టమైన గో అనే గేమ్ని డౌన్లోడ్ చేస్తే ఆ గేమ్ తనకు తానే ఆడుకొని ఆ గేమ్ ఆడిన ఫేమస్ ప్లేయర్తోనే ఆడి గెలిచింది ఏఐ. ఎక్కడే తెలుస్తుంది అది మనిషి ఆలోచన స్థాయికి మించి ఎదిగిపోయింది అని? ఇప్పుడు ఏఐ సహాయకరంగా మారింది. ఎలాగంటే మోస్ట్లీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అన్ని దీని సహాయంగానే చేస్తున్నారు. భవిష్యత్తులో సినిమాలు కూడా దీని సహాయంగానే చేస్తారు. అది నిజం. భవిష్యత్తులో ఈ ఏఐ మన చేయి సరిపోతే ఏం చేస్తుంది? ఉదాహరణకు 1వ స్థానంలో ఎలుక ఉంటే, 5వ స్థానంలో జంతువులు ఉంటే, 10వ స్థానంలో మనుషులు ఉంటే, 1000వ స్థానంలో ఏఐ ఉంటుంది. అంత బాగా ఎదిగిపోయింది ఏఐ. మనకంటే 5 స్థానాలకు తక్కువ ఉన్న ఈ జంతువులపైనే మనం ఆధిపత్యం చలాయిస్తుంటే, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఏఐ కూడా మన మీద ఆధిపత్యం చలాయించవచ్చుగా. సో ఈ ఏఐ మీద సహాయకరం ఉంది, ప్రమాదకరం కూడా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి, కరెస్పాండెంట్ మ్యామ్కి, క్లాస్ టీచర్కి మరియు నా ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.